మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మేము చదువుకుంటాం సారు, మాకు బడి పంతులు నియమించండి, మాకు బడి లేదు, మాకు ఆదివాసీ గ్రామం చదువుకోవాలంది, మా బతుకులు మార్చండి అంటూ కూడా సుమన్ టీవీ ఆధ్వర్యంలో గతంలో మనం మహబూబాబాద్ జిల్లా బయారమల్లో మొట్టమొదటి పాఠశాల సందర్శించాము. తల్లిదండ్రులు కూడా మా పాఠశాలకు ఉపాధ్యాయుడు కావాలి సార్ అని చెప్పేసి కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేశారు. ఈ రోజు మాకు బడి కావాలి, బడిలో ఉపాధ్యాయుడు కావాలి, చదువుకుంటాం, కలెక్టర్ గారు మా బతుకులు మార్చండి, కరుణ చూపండి, పాఠశాల ఇవ్వండి, మా బతుకులు వెలుగులు నింపండి, ఆదివాసీ బతుకులు మార్చండి, అధికారుల నిర్లక్ష్యం, చదువుకు దూరం అంటూ చదువు ఇస్తారా, మాకు బాణాలు ఇస్తారా అని చెప్పేసి కూడా ఇక్కడ ఆదివాసీ పిల్లలు మాత్రం వాళ్ళు ఇక్కడ పక్కన పట్టుకొని పలకల మీద ఈ విధంగా రాసుకొని మొత్తం వచ్చిన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసేది దేనికోసం కాదు, వాళ్ళ హక్కుల కోసం. కనీస మౌలిక సదుపాయాలైనా చదువు కోసం మాకు కావాలి, చదువు చెప్పండి, బతుకులు మార్చండి. పాపం విద్యార్థులు ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ముందు కూడా వాళ్ళు పలకలపై కూడా రాయాల్సిన పలకలపై కూడా ఈ విధంగా కొన్ని నినాదాలు రాసుకొని వాళ్ళకి అధికారులకి వాళ్ళకి చూపిస్తారు. అంటే ఇప్పటికైనా మమ్మల్ని కరుణ దయ జాలు చూపని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ నిరసన కార్యక్రమం ఇస్తున్న పరిస్థితి ఉంది. చూడండి, వాళ్ళ విద్యార్థులంతా తల్లిదండ్రులు కూడా మాకు ఆదివాసీ గ్రామం, మాది మారుమూల ప్రాంతం, చదువులు లేక మా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, చిన్నగా పాఠశాల ఉన్నది, ఆ పాఠశాలకు ఉపాధ్యాయులు వస్తే 2 రోజులు రాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా కూడా నిరసన కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి వాళ్ళ పిల్లలతో మీరు వచ్చారా కలెక్టర్ ఆఫీస్ ముందు, ఎందుకు మీకు ఏం కావాలి? అసలు పిల్లలకి చదువు కావాలి సార్. సారు 6 నెలల నుంచి అసలు రావట్లేదు, పోవట్లేదు. ఏ ఊరు ఎక్కడ? మొట్లపడం సార్ అసలు ఎవరు రావట్లేదు. అసలు వస్తారు, ఒక రోజు ఉంటాను, 2 రోజులు, 2వ రోజే ఉండట్లేదు. బడికి పోవట్లేదు సార్. వస్తారు, ఆడ ఉంటారు, వస్తారు, ఉత్తగానే పోవటం రావటమే. ఇక సార్ అడుగుతాను సార్, అడిగితే పంపిస్తామంటారు, పంపించట్లేదు సార్. ఇట్లా చేస్తే అన్నా సార్ నన్ను నియమిస్తారని ఇట్లా రాయించుకొచ్చినాం సార్. చెప్పండి, ఏంటి పరిస్థితి? సార్ స్కూల్ ఉంది సార్ మొట్లగూడెంలో, కానీ ఇప్పటి వరకు ఉపాధ్యాయుడు సార్ అన్నది రావట్లేదు సార్. అందుకనే ఒక ఉపాధ్యాయుని మాకు అక్కడ ప్రకటించాలని కలెక్టర్ కి తెలియపడదామని వచ్చినాం సార్. ఇక్కడ బడి ఉందా? బడి ఉంది సార్, స్కూల్ ఉంది సార్. దాన్ని ఎన్ని రోజుల మూతపడ్డది, ఎంత ఓపెన్ చేసి బడిని? అది 20 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల ముందు నడిచింది సార్. అక్కడ ఇంత ముందు పిల్లలు ఉన్నారు సార్, పిల్లలు కొద్దిగా తక్కువ కావడంలో అక్కడ బడిని ఆఫ్ చేసి వేరే ఊర్లో కృష్ణాపురంలో ఉంది సార్, కృష్ణాపురం పంపించినాం సార్. ఇప్పుడు మా ఊర్లో పిల్లలు ఒక 15-20 మంది పిల్లలు ఉన్నారు సార్. ఇప్పుడు మా ఊర్లో బడి కావాలని మేము కోరుకుంటున్నాం సార్. కాబట్టి కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చినాం సార్. వెంటనే మా పిల్లలకి చదువు చెప్పే ఉపాధ్యాయుని పంపించగలరని మేము కలెక్టర్ గారిని దయచేసి కోరుకుంటున్నాం సార్. పిల్లలు బడి కోసం ఎంత దూరం పోవాల్సి వస్తుంది? అసలు వేరే ఊరికి పోవాలంటే కిలోమీటర్ పోవాలి సార్. అటు ఇటు వాగున్నది సార్, మధ్యలో వాగు దాటిపోవాలి సార్. పిల్లలు చదువుకోవడానికి కూడా వేరే గ్రామాలకు వెళ్ళాలి, వాగులు వంకలు ఉంటాయి, వరదలు వస్తే పిల్లలు కొట్టుకోబోతారు, మాకు కనీసం మా బతుకులు మార్చండి అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నట్టు తల్లిదండ్రులు చెప్తే పరిస్థితి ఉంది. అంతటికి మహిళలు మాట్లాడదా? అమ్మ చెప్పండి అమ్మా, ఏందమ్మా పిల్లల పరిస్థితి? పిల్లల పరిస్థితి ఏంటంటే చదువు కావాలి సార్, చదువు లేదు, ఉపాధ్యాయులు రావట్లేదు. బడి ఎప్పుడో మూతపడింది, ఈ సంవత్సరం ఓపెన్ చేశారు. పాఠశాలకు టీచర్లు వస్తామని చెప్పారు, కానీ ఎవరు రావట్లేదు. వచ్చినా 1-2 రోజులు చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. పిల్లలకు ఎటు అర్థం కావట్లేదు. ఆ పిల్లలకి సగంలో ఆగిపోతున్నాయి సార్. అట్లా ఆగిపోతే ముందు భవిష్యత్తు ఏముంటది సార్ చెప్పండి. అందుకే మాకు బడి కావాలి, సార్లు కావాలి, టీచర్లు కావాలి, పిల్లలకి చదువు కావాలి. చూసారు కదా, వాళ్ళు కూడా గొంతమ్మ కోరికలు ఏం కోరికలేరు, మాకు బడిలో ఉపాధ్యాయుడు కావాలి, చదువు కావాలి, సార్లు కావాలని చెప్తున్న పరిస్థితి. ఇంకా వీళ్ళు చేస్తున్నటువంటి ఆదివాసులు చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి విద్యార్థి సంఘ నాయకులు కూడా ఇవాళ వాళ్ళకి తోడై కూడా వాళ్ళంతా గొంతు వినిపిస్తున్నారు. అది అడుగుదాం వెళ్ళి. చెప్పండి అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి? ఎందుకు మరి ఉపాధ్యాయులు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వీళ్ళ పట్ల? గత 20 సంవత్సరాల నుండి బయారం మండలంలోని మొట్లగూడెం గ్రామంలో ప్రాథమిక పాఠశాల నడుస్తా ఉంది. పిల్లలు లేరనేటువంటి సాకుతోటి
మూసేశారు. మళ్ళీ ఇదే సంవత్సరం మీద దాదాపు 20 మంది పిల్లలు కూడా విద్యను అభ్యసిస్తా ఉన్నారు. మా పాఠశాలకు ఆల్రెడీ స్కూల్ ఉంది, కానీ మా పాఠశాలలకు ఉపాధ్యాయులు ఎక్కడికి పోయారు, మరి మాకు చదువు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు ఎడిపోయారని చెప్పేసి పిల్లలు కూడా చాలా మంది చిన్న చిన్న పిల్లలందరూ కూడా పలకలు పట్టుకొని వాళ్ళు బడిలో ఉండాల్సిన పిల్లలు ఈ రోజు రోడ్డెక్కి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసేటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొంది. మరి ఈ రోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎడిపోయిండు. విద్యాశాఖ మంత్రి లేక ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మొత్తం కూడా అతలకుతలం అవుతా ఉంది. ఈ రోజు పేద విద్యార్థుల బతుకులు మొత్తం కూడా ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ప్రజా ప్రభుత్వంలో విద్యను మొత్తం కూడా ఒక మార్పు చేస్తామని చెప్పేసి మార్పు పేరుతోటి ఈ రోజు మార్పు తీసుకొస్తే మరి మా పేద విద్యార్థుల బతుకులు ఈ విధంగా మార్పు ఉన్నాయని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే ఆ మొట్లగూడెం ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులను తక్షణమే నియమించాలి. గతంలో ఉన్నటువంటి డిఓ గారు రవీందర్ రెడ్డి గారు కూడా హామీలు ఇచ్చారు, ఏమని చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారితో మాట్లాడి ఆ మొట్లగూడెం ప్రాథమిక పాఠశాలకు తక్షణమే మిడ్ డే మీల్ స్కీమ్ అమలు చేయాలి, దాంతో పాటు ఉపాధ్యాయులను కూడా నియమిస్తున్నారని చెప్పేసి హామీ ఇచ్చిపోయింది. కానీ మరి హామీ ఇచ్చి మరి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి డిఓ గారు తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని మేము డిఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడలా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాము. బయారమ్మలోనే మొట్టమొదటి ఆదివాసీ ప్రాంతంలో మాకు ఉపాధ్యాయులు నియమించండి, మా బతుకులు మార్చని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తీస్తారు. చూద్దాం ఉపాధ్యాయులు మనకు ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు మరి వీరికి ఏ విధంగా న్యాయం చేస్తారో వీక్షిస్తాం మనం కూడా.